चारित्रं द्वियं तमसो अन्धकारहन्तु प्रकाशं यत्र संस्थितं देवतासु विवर्जितं देवानां स्पर्शरूपेण प्रज्वलितं सदा शुभम् కార్తీక పౌర్ణమి రోజున ప్రతి శైవ క్షేత్రంలో గొప్పగా జ్వాలా తోరణం ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులైన పార్వతీ పరమేశ్వరులను ఆ జ్వాలా తోరణంలో మధ్య ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలా తోరణ ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి జ్వాలా తోరణ ఆచారం కనపడదు. అసలు జ్వాలా తోరణం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల ముందు 2 కర్రల్ని నిలువునా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అలా అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని వచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణం మీద నెయ్యి పోసి మంట పెట్టి ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. పురాణాల ప్రకారం ఒకసారి పరమేశ్వరుడు త్రిపురాసురులను చంపేందుకు వెళ్తాడు. కానీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో
భర్త కోసం ఎదురు చూసి చూసి ఆవేదన చెందిన పార్వతీదేవి జ్వాలను ఏర్పాటు చేసి అందులో దూకాలని అనుకుంటుంది. సరిగ్గా ఆమె దూకే సమయంలో త్రిపురాసురుల్ని చంపేసి శివుడు వస్తాడు. దాంతో ఆమె అగ్నిలోకి దూకకుండా ఆగుతుంది. ఆమె రగిల్చిన అగ్నిని పరమేశ్వరుడు తోరణంలా చేస్తారు. తరువాత పార్వతీ పరమేశ్వరులు ఆ జ్వాలా తోరణంలో 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఇలా జ్వాలా తోరణం ప్రత్యేకమైనదిగా నిలిచింది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలా తోరణ మహోత్సవంలో పాల్గొనాలి. దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలా తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ, శివ, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చెయ్యకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పడం, ఆ జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, ఆ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం ఈ జ్వాలా తోరణమే. జ్వాలా తోరణ మహోత్సవాన్ని శ్రీనాథుడు ఇలా వర్ణించాడు. కార్తీక పౌర్ణమి వేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణమేలా ఘోర భీకర యమద్వార తోరణంబు. ఆ జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డి తీసుకొచ్చి అదే ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెట్టేవారు. కార్తీక పౌర్ణమి వేళ వెలిగించిన దీపశిఖలో పరమేశ్వరుడిని గాని శ్రీ మహావిష్ణువును గాని ఆవాహనం చేసి అక్షతలు వేసి నమస్కరించాలి. జ్వాలా తోరణం రోజు వెలిగించిన దీపం చాలా గొప్పది. ఆ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా, అవన్నీ కూడా భగవంతుణ్ణి చేరుకోవాలని కోరుతూ ఆరాధనకు శ్రేష్టమే మాసం. కార్తీక మాసాన శివ పూజ చేద్దాము రండి, రండి. ఇలనేలు ఈశ్వరుని భక్తితో కొలవంగ రండి, రండి. కార్తీక దీపాలు జగమంత వెలిగించరండి, రండి. మన భక్తి దీపమై శివుని చేరంగా రండి, రండి.
నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోషణం ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నిదేల శివయ్య విచ్చుకున్న నీ కాంతితోనే ఈ రాజనాలు ధరించని వయ్య ధగధగలాయి కోటి దీపోత్సవం మూకంటి నీవు కొలుచు ప్రేమోత్సవం ప్రమథ వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీపదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటగనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమథ వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉండి నీలే కాంతి అటులు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీదగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా ప్రమథ వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోషణం ఈ ప్రంగ నీదై చమురు నీదై భక్తి కూడా నిదేల శివయ్య విచ్చుకున్న నీ కాంతితోనే ఈ రాజనాలు ధరించని వయ్య ధగధగలాయి కోటి దీపోత్సవం మూకంటి నీవు కొలుచు ప్రేమోత్సవం ప్రమథ వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ
ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆకాశదీపం ఎనలేని ప్రాధాన్యతని సంతరించుకుంది. ఆకాశదీపము అని అష్టదళ పద్మము ఏ రీతిగా ఉంటుందో అలా ఒక కొత్త బట్ట మీద 8 దీపములు చుట్టూ ఉంచి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద దీపాన్ని వెలిగించి అది ఒక చిన్న పేటిక యందు అమర్చి ఎత్తైనటువంటి స్తంభం, సాధ్యమైనంత వరకు యజ్ఞయాగాది క్రతువులలో ఉపయోగించడానికి యోగ్యమైనటువంటి స్తంభములు ఏ ఉంటాయో అటువంటి స్తంభాన్ని నాటి దానికి ఆకాశదీపాన్ని ఎక్కిస్తారు. అటువంటి ఆకాశదీపం తులాయాం దోలయా సహా అంటుంది ధర్మసింధు. ఆకాశదీపం యోదద్యాత్ అది ఆ దామోదరాయ నభసి తులాయాం దొలయా సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి. ఆకాశమంతా కూడా విష్ణుస్వరూపమైతే అంతటా వ్యాపించినటువంటి వాడు విష్ణువు. ఇందుకలడందులీడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదగి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అంటారు. ఆయన ఇందులో ఉన్నాడు అందులో లేడు అని ఉండదు, అంతర్బహిష్ట